యజుర్వేదం 23వ మంత్రం, 23వ అధ్యాయంలో 19వ మంత్రం. ఇందులో విషయము గణపతిం హవామహే, గణపతిం హవామహే. గణపతి గణములకు అధిపతి, ఆయనని మేము ప్రార్థిస్తున్నాము, స్తుతిస్తున్నాము. ఇది విషయం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే, ప్రియాణాం త్వా ప్రియపతిం హవామహే, నిధీనాం త్వా నిధిపతిం హవామహే, వశో మమ అహమజాని గర్భధమాత్ త్వం మజాసి గర్భదం. ఈ మంత్రం, ఇందులో పదార్థం. ఓ జగదీశ్వరా, మేము గణానాం గణముల మధ్య, గణపతిం గణములను పాలించువాడవగు, త్వా నిన్ను, హవామహే స్తుతించుచున్నాము, ప్రియాణాం అతి ప్రియులగు, సుందరుల మధ్య ప్రియపతిం అతి ప్రియులను పాలించువాడవగు నిన్ను హవామహే ప్రార్థించుచున్నాము. నిధీనాం విద్యామున్నగు పదార్థములను బలపరుచువారి యొక్క మధ్య, నిధిపతిం విద్యామున్నగు పదార్థములను రక్షించువాడవగు నిన్ను హవామహే ఉపాసించుచున్నాను. వసో వాసయోగ్యమైన పరమాత్మ, నీవు మమ నాకు న్యాయాధీశుడువు కమ్ము. గర్భదం గర్భము వలె ప్రపంచమును ధారణమనొచ్చు వాడవగు, త్వం నీవు ఆ అజాసి జన్మాది దోషరహితుడవగు, అట్టి గర్భధం ప్రకృతిని ధరించినను, అహం నేను ఆ అజాని బాగుగా ఎరుగుదునుగాక. ఇది ఈ మంత్రం యజుర్వేదంలో 23వ అధ్యాయంలోది. ఇందులో గణపతి అనే పదం మనకు సాధారణ గణపతి అనగానే వేదంలో గణపతి కాకుండా వ్యావహారికంగా మనం ఆచరించేటే వినాయక చవితి, గణపతి శివుడి యొక్క కుమారుడు, మట్టితో పార్వతీదేవి తయారు చేసినట్టుగా ఈ వృత్తాంతమంతా మనకు వస్తుంది. అసలు అది ఈ మంత్రంలో, వేద మంత్రంలో అలాంటి విషయం కానీ, అలాంటి స్థుతి కానీ, అలాంటిది ఏమీ లేదు ఇందులో. ఇది కూడా ఇక్కడ ఇందులో ఏమొచ్చింది? ఓ జగదీశ్వర అని చెప్పబడింది. అంటే పరమాత్మని సంబోధిస్తూ ఆయన ఎవరు, ఏమిటి, ఆయన గుణాలు ఏమిటి, ఆయన ఎవరెవరు నేను చేయాలనేది ఒక ప్రార్థన, స్తుతి, ఉపాసన, ఈ మూడు ఇందులో ఇవ్వబడినాయి. లేకపోతే దీని యొక్క భావార్థం చూద్దాం. ఓ మనుష్యులారా, ఎవడు చరాచర జగత్తుకు రక్షకుడో, సుఖములను కలిగించు ఐశ్వర్యములను కలిగించు ప్రధానమనర్చుచున్నాడో, సకల బీజములను విధానమనర్చుచున్నాడో, అట్టి జగదీశ్వరునే అందరూ ఉపాసించుడు. ఎవరిని ఉపాసించాలి అనే విషయం ఇందులో ఇచ్చారు. సమస్త చర అచర జగత్తు, ఈ చర అచర జగత్తు అంటే చర అంటే చలించేటటువంటి, అచర అంటే చలించినటువంటి రెండు రకాలు ఉన్నాయి జగత్తులో. వీటిని రక్షించేవాడు అంటే సమస్తాన్ని రక్షించేవాడు. రెండు చరములు అచరములు, చెలించేవి చెలించినవి. వృక్షజాతులు ఇవన్నీ ఎక్కడికి చెలించు, అవి స్థిరంగా ఉంటాయి చోట. అలాగా ఇతర జంతువులు, మానవులు ఇవన్నీ చెలుస్తుంటాయి, గ్రహాలు అవన్నీ చెలుస్తుంటాయి. ఇది చరాచర జగత్తు. దీనికి రక్షకుడై ఎవరైతే ఉన్నాడో, అలాగే ఎవరి ద్వారా సుఖము ప్రాప్తిస్తుందో, ఈ ఐశ్వర్యములన్నీ కూడా ఎవరు ప్రధానమర్చున్నారు, ఎవరి యొక్క సృష్టి రచనతో ఈ సమస్త ఐశ్వర్యాలు వచ్చాయో అటువంటి జగదీశ్వరుడికి, అలాగే సమస్త బీజములను విధానమనుచున్నాడు.
ఈ వృక్షజాలం అంతటికీ బీజము. వృక్షము కార్యమైతే దానికి కారణం బీజం. బీజము ముందా వృక్షం ముందంటే బీజమే ముందు, ఎప్పుడైనా మూలమే ముందు అవుతుంది. ఆ మూలాన్ని ఎలా వచ్చినాయంటే సృష్టి, ఈశ్వర సృష్టి, పరమాత్మ సృష్టి. ఆ బీజాలను అందించారు, ఆ బీజాల ద్వారా వృక్షాలు వచ్చి ఆ తర్వాత వృక్షాల నుంచి బీజాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఈశ్వరుని యొక్క మహిమ, ఆయన యొక్క సామర్థ్యము, ఆయన యొక్క జ్ఞానము అని తెలుసుకోవాలి. ఇందులో గణపతి అంటే ఏమిచ్చారు? గణములకు అధిపతి, గణములను పాలించువాడంటే. అంటే ఇప్పుడు అనుకున్నగా చరాచర జగత్తు ఇవే గణములు. మానవుల గణము, జంతు గణము, అలాగే వృక్ష గణములు, ఇవన్నీ ఈ గణములన్నిటినీ పాలించేవాడు ఎవరైతే ఉన్నాడో ఆ పరమాత్మను నేను స్తుతి చేయుచున్నాను. ప్రియాణం ప్రియపతిం అంటే ప్రియులు అందరికీ, అంటే ప్రేమతత్వంతో వ్యవహరించేవాళ్ళు ప్రియులు. పరమాత్మ ప్రియుడు సమస్త జీవరాశికి, పరమాత్మ మనకు ప్రియుడు. అలాంటి ప్రియుడు, పాలించే ప్రియుడికి నేనేం చేస్తున్నాను? హవామహే, ప్రార్థిస్తున్నాను. నిధినాం నిధిపతిం హవామహే. ఈ నిధి అంటే భోగభాగ్యములనే కాకుండా జ్ఞాన నిధి. ఇక్కడ విద్య అన్నారు. విద్యామున్నగు పదార్థములు రక్షించువాడు. విద్య అంటే వేదమే విద్య, వేద విద్య విద్య. ఎందుకంటే సమస్త పదార్థముల యొక్క యథార్థ జ్ఞానము వేదమనందే కలదు కాబట్టి విద్య అంటే వేద విద్య. అలాంటి వేదాన్ని రక్షించేవాడు. వేదాన్ని రక్షించడం ఎలా రక్షిస్తున్నాడు ఆయన? ఋషుల యొక్క చిత్తంలో ప్రవేశపెట్టి ఋషుల యొక్క ద్వారా ఋషులు మళ్ళీ మనకు వినిపించి ఆ శృతులై మన వరకు వచ్చి ఇలాగా అప్పటి నుంచి బ్రహ్మ మొదలు జైమిని పర్యంతం, ఆ తర్వాత ఇప్పుడు ఈ కాలంలో మన వరకు ఈ వేదం ఎలాగైతే ప్రచారం చేయబడుతుందో ఆ రకంగా రక్షించేటటువంటి వాడు. అలాంటి పరమాత్మను మనం ఉపాసన చేస్తున్నాము. అలాంటి పరమాత్మ న్యాయాధీశుడు. న్యాయాధీశుడు అంటే ఎట్టి కర్మలకు అట్టి ఫలితాన్ని ఇచ్చేవాడు మాత్రమే అసలైన న్యాయాధీశుడు. అది పరమాత్మ మాత్రమే. మానవులు అంత నిజాయితీగా పరమాత్మ ఉన్నంత న్యాయకారితో మానవులు ఉన్నది, ఎక్కడ లోపం ఉండొచ్చు. అలాగే ప్రపంచాన్ని తన గర్భములో ధరించి ఉన్నవాడు, సర్వవ్యాపకుడు, అంతటా ఉన్నవాడంటే ఈ అంతటా అనేది ఏదైతే ఉందో అదంతా కూడా ఆయన లోపలే ఉంది కాబట్టి ఆయన గర్భములో ధరించేవాడు అనేది ఇక్కడ ఒక స్థితి జరుగుతుంది. జన్మరహితుడు. అజాసి. అజాసి అంటే ఆయనకి జన్మ అనేది లేదు, జన్మ దోషం లేదు. జన్మించావంటే మరణించాలి, జన్మ లేదు కూడా మరణం. జన్మ మరణములు లేనివాడు అనేది ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతుంది. గర్భదం ప్రకృతిని ధరించినను బాగు ఎరుగును గాక. ఆయన ఈ ప్రకృతిని పాలిస్తున్నారు, ఈ చరాచర జగత్తును పాలిస్తున్నాడు కనుక అలాంటి పరమాత్మని మనము తెలుసుకోవాలి అనేది ఇందులో గణపతి అనే దానికి స్పష్టమైనటువంటి యథార్థమైనటువంటి సత్య విషయాన్ని అందించారు. ఓ మితిశం.